కేరళ ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల ముందు టైట్ సెక్యూరిటీ కొనసాగుతోంది. కేరళంలోని 140 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 43 ప్రాంతాల్లో 140 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇక ఎన్డీఏ కూటమి ఈ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకుంటుందనే అంచనాలున్నాయి. అలానే కొన్ని కీలక సీట్లలో తీవ్ర ప్రభావం చూపుతుందనే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. కేరళం ఫలితాలపైన దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడు ఒకసారి ఎల్డీఎఫ్ కు మరోసారి యూడీఎఫ్ కు అవకాశం ఇచ్చే కేరళ ప్రజలు విజయన్ సీఎం అయ్యాక వరుసగా రెండోసారి ఎల్డీఎఫ్ కు అధికారం అప్పగించారు. వామపక్ష ఎల్డీఎఫ్ కూటమిని వరుసగా 2 సార్లు గెలిపించి చరిత్ర సృష్టించిన సీఎం పినరయ్ విజయన్ ఈసారి కూడా విజయం సాధిస్తారా? కేరళలో మరోసారి ఎర్ర జెండా ఎగరేస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈసారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే కొత్త చరిత్ర లిఖించినట్టే. అయితే విజయన్ మాత్రం తన సోషల్ అకౌంట్లో సీఎం అన్న పదాన్ని తొలగించారు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడి పదాలను చేర్చారు. దీంతో ఓటమిని ఆయన ముందే అంగీకరించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న కేరళంలో ఏప్రిల్ 9న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి గెలుపు ఖాయమని ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రకటించాయి.